ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై హింద్. నేను మీ వెంకటేష్. ఇప్పుడే ఆర్ఆర్బీ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ మొత్తం ఖాళీలు కనుక మీరు చూసుకున్నట్లయితే 22,000 వేకెన్సీ అనేది ఖాళీగా ఉన్నాయన్నమాట గ్రూప్ డి ఆర్ఆర్బీ. అండ్ దరఖాస్తు చివరి తేదీ కనుక మీరు చూసుకున్నట్లయితే 2026 మార్చ్ 2 తారీఖు ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇదే డెడ్ లైన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కండక్ట్ చేసే వాళ్ళైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. అండ్ గ్రూప్ డి లెవెల్కి సంబంధించిన 1 అండ్ మొత్తం విభాగాలు కనుక మీరు చూసుకున్నట్లయితే వివిధ రకాలైన విభాగాలు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. అవంటే క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం. నెంబర్ 1 ట్రాక్ మెయింటైన్ అంటే మామూలుగా ట్రాక్ మెయింటైనర్ అంటే మామూలుగా ట్రాక్ని చెక్ చేయడం అనేది ఈ పోస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. అలాగే సెకండ్ చూసుకుంటే అసిస్టెంట్ పాయింట్ మ్యాన్, థర్డ్ చూసుకుంటే అసిస్టెంట్ వర్క్షాప్ అండ్ అసిస్టెంట్ సిగ్నల్ టెలికామ్ అండ్ అసిస్టెంట్ టీఎం. లాస్ట్గా చూసుకున్నట్లయితే హాస్పిటల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక 5-6 పోస్టులు అయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఆ తర్వాత జీత బాధ్యతలు అవి కనుక మీరు చూసుకున్నట్లయితే 8th పే కమిషన్ ఉంది కదా, ఇప్పుడు 7th పే కమిషన్ ఉంది కదా, దాని ప్రకారంగా మీకైతే పే చేస్తారనమాట. ప్రాథమిక వేతనం కనుక మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 18,000 నుంచి బేసిక్ పే వస్తుంది. మొత్తం అలవెన్స్ డిఏటిఏ అన్నీ కలుపుకొని మీకు 25,000 నుండి 30,000 వరకు మీకు మంత్లీ పే అనేది చేస్తారనమాట దీనికి సెలెక్ట్ అయితే. ఇంకా మీరు ప్రమోషన్లు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టీ సంబంధించిన ఉద్యోగాల డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని ప్రమోషన్లు కూడా ఇందులో తీసుకోవచ్చు అనమాట మీరు. ఇంకా మీరు 3 years సర్వీస్, మీ 3 years సర్వీస్ అయిపోతే ఆ తర్వాత కేటగిరీ సి కింద మీరైతే మారడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా మీరు చూసుకుంటే అలాగే ఇలాగ సర్వీస్ చేస్తూ మీరైతే లోకో పైలట్ ఆ తర్వాత టీసీ స్టేషన్ మాస్టర్ వీటికి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇంకా ఎంపిక విధానంగా చూసుకున్నట్లయితే మీరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత పీఈడి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారనమాట. ఇందులో ఎవరైతే మెరిట్ సంపాదిస్తారో వాళ్ళకి మెయిన్ జాబ్ అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. మెరిట్ లిస్ట్ తర్వాత మీకు జాబ్కి అనేది వాళ్ళు అడ్మిట్ కార్డు ఇచ్చి జాయిన్ చేసుకుంటారు అనమాట జాబ్లో. మధ్యతరగతి వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు మనము. సో ఈరోజు హెడ్లైన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించిన రైల్వే జాబ్కి సంబంధించినది హెడ్లైన్ అన్నమాట. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్లు తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.